విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాం. హైదరాబాదు నగరాన్ని సందర్శించడానికి వచ్చిన ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఎవరు పర్యాటకులు వచ్చినా లేదా గణేష్ నిమజ్జనం అప్పుడు లేదా సచివాలయంలో ప్రభుత్వంతో ఏ పనులు ఉన్నా ఈ ట్యాంక్ బండ్ మీదకి ఎవరు వచ్చినా సర్దారు సర్వాయి పాపన్న దర్శనం జరగాలి. వారి పోరాట స్ఫూర్తి ఆనాడు రాజులు, భూస్వాములు, జమీందారులు అందరూ కలిసి పేదల మీద, బహుజనుల మీద దాడులు చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఈ బహుజనుల నుంచే పుట్టుకు వచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులాని కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేయలే. బహుజనులందరినీ కూడగట్టుకొని బహుజనులతోని దండయాత్ర చేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగరేసి బహుజనుల సమాజాన్ని, సమాజాన్ని స్థాపించిన వీరుడు. ఆయన స్ఫూర్తి ఎప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలి. అందుకే వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి. దానికి అవసరమైన నిధులు ఎన్నైనా అద్భుతమైన మహారాష్ట్రలో ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరాఠీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కూడా వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కూడా వాళ్ళ చరిత్రను గొప్పగా రాసుకొని ప్రపంచానికి చెప్పుకున్నారు. మనం పోరాటం చేసినాం, విజయాలు సాధించినాం, కానీ చరిత్రను చెప్పుకోవడంలో వెనుకబడితే ఇప్పుడే మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. మన వాళ్ళు కాదు, బ్రిటిషర్స్ బ్రిటిష్ లైబ్రరీలో ఇంగ్లాండ్లో సర్దార్ సర్వాయి పాపన్న గురించి పెద్ద పుస్తకం, ఆయన పౌరుషం గురించి, ఆయన పోరాటం గురించి, ఆయన వీరత్వం గురించి రాస్తే అక్కడి నుంచి తిరిగి ఆయన జీవిత చరిత్రను మనం తెలుసుకున్నాము అని. అంటే ఒక గొప్ప వీరుడి గాథ మనము కాదు, పక్క దేశాల వాళ్ళే గుర్తించి అక్కడ వాళ్ళ లైబ్రరీలో ఆ వీరుడి యొక్క గాథను గ్రంథ రూపంలో పెట్టిండ్రంటే మహానుభావుడు, గొప్ప వ్యక్తి కాబట్టే బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టే ఈరోజు వారికి ఆ కీర్తి, గౌరవం దక్కింది. వందల సంవత్సరాలైనా ఈనాడు మనమందరం స్మరించుకుంటున్నాము, వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాము అని అంటే వారి చేసిన పోరాటం అద్భుతము. ఆనాడు రాజులను కూడా జయించిన బహుజనుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అందుకే ఆ వీరుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడమే సముచితమని భావించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ దారిలో వచ్చే వాళ్ళకు, పోయే వాళ్ళకు వాళ్ళ స్ఫూర్తి, వారి పోరాటం ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అందిస్తుంది. అదేవిధంగా దీన్ని అద్భుతంగా నిర్వహించుకునే బాధ్యత మా గౌడన్నలదే. దాన్ని కాపాడుకొని చాలాసార్లు విగ్రహాలను ప్రారంభించుకుంటాం, కేవలం వర్ధంతులు, జయంతుల రోజు వచ్చి దండ వేసి దండం పెట్టుకొని పోతుంటాం. ఈ విగ్రహం అట్లా కాదు, నిత్యం స్ఫూర్తిని నింపే విధంగా దాన్ని జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో, వచ్చే వాళ్ళకు, పోయే వాళ్లకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ కావాల్సిన లైటింగ్, ఇతర ఏర్పాట్లను అన్నిటిని కూడా చేయాల్సిందిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ అమరవీరుల స్తూపానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి. ఈ పక్కలో ఉన్న మా అభిమాన నాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి ఏ ప్రాధాన్యత ఉంటుందో ఆ విగ్రహానికి కూడా ఆ ప్రాధాన్యత ఉండాలి. ప్రభుత్వం వైపు నుంచే నిర్వహణ జరగాలి. దానికి కావలసిన ఆదేశాలను ఇవ్వవలసిందిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈ మధ్యనే మా సహచర మంత్రి వాకిటి శ్రీహరి గారు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ ఆరాధ్య దైవం పండుగ సాయన్న. పండుగ సాయన్న పౌరుషం, పోరాటం పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. వారి జయంతి గురించి వాళ్ళు వస్తే అక్టోబర్ 22 పండుగ సాయన్న జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మా ముదిరాజ్ సోదరులకు కూడా మాట ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని ఆ బాధ్యత కూడా నిర్వహించమని నేను వారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రభుత్వం నా ఒక్కడిదో భట్టి గారు ఒక్కరిదో కాదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఆనాడు మల్లికార్జున్ గౌడ్ గారు మా జిల్లా నుంచి పార్లమెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా గొప్ప సేవలు అందించారు. బాలాగౌడ్ గారు గొప్ప సేవలు అందించారు. చాలామంది ఎంతోమంది నాయకులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎదిగాను. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నేను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ని నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటే నేను భట్టి గారు రాష్ట్రం నలుమూలల పాదయాత్రలు చేసినాం, ప్రజల్ని చైతన్యం చేసినాం. ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళొక్కసారి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రమోషన్ వచ్చి మహేష్ గౌడ్ గారు ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడైండు. పిసిసి అధ్యక్షుడిగా నాకు ప్రమోషన్ వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడి నుంచి డిప్యూటీ సీఎంగా అయినరు. నాది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రో తప్పకుండా అధికారంలోకి తెస్తాం. ఆ అధికారంలోకి తేవాలంటే మా గౌడన్నలందరూ 100% సహకరించాలి. గ్రామాలలో మీకు మాకే పొత్తు. ఏ ఊర్లో ఏ పటేలైనా కళ్ళుకుండే రాకుండా దినచర్య ప్రారంభం అవ్వదు. ఊర్లో మంచి చెడ్డ మతలావు తెలుసుకోవాలంటే ఏదో గౌడుతో మాట్లాడితే సాయంత్రం ఎవరెవరు వచ్చారు, ఏమేమి ప్రస్తావించారు, ఎవరి మనసులో ఏముందో కుల్లా సమాచారం తెలుస్తుంది. అందుకే ఈరోజు కుల వృత్తి అయిన గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా మొన్ననే మా సీతక్క నేను ఆదేశాలు ఇచ్చినాం. నేత కార్మికులు, గీత కార్మికులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అందరికీ పెన్షన్లు ఇవ్వమని చెప్పినా మా యువకులు ఇక్కడికి వచ్చిన మా యువమిత్రులు గౌడ సోదరులకు గ్రామాలలో అర్హత కలిగిన ప్రతి గౌడుకు పెన్షన్ ఇప్పించండి. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు, గీత కార్మికులకు 100% సాచురేషన్ మోడ్లో మీకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ప్రభుత్వ పొలాలు ఎక్కడున్నా ఈత చెట్లు, తాటి చెట్లు నాటండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడతా. మహేష్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితుడు. ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువలు ఉన్నాయో కాలువ గట్ల మీద కూడా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచండి. నీళ్లు ఉంటాయి. సారవంతమైన కళ్ళు, కల్తీ లేని కళ్ళు అందించడానికి, ఈత కళ్ళు, తాటి కళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. నల్గొండ జిల్లాలో రాజకీయాలలో సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడెక్కడైతే మన సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో, మన కాలువలు ఉన్నాయో, కాలువల గట్లెంబడి తాటి చెట్లు, ఈత చెట్లు నాటితే ఎవరితోని పంచాయతీ ఉండదు. మా సోదరులు వృత్తిని, కుల వృత్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. పెరగడానికి 3-4 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ 100 సంవత్సరాలు ఆ వృత్తిని కాపాడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు ఆ చర్యలు కూడా చేపడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నా.